పేరు చింతా సత్యము. అనంతపురంలో విజయనగర కాలనీలో బేజల్ ప్రార్థనా మందిరంలో నేను అక్కడ సొసైటీ ద్వారా 7 సంవత్సరములుగా పాస్టర్గా నేను సేవ చేస్తూ ఉన్నాను. వారం రోజుల క్రితము హైదరాబాద్ హెబ్రోన్ సొసైటీ కమిటీ వారు నాకు అనంతపురం బేజల్ ప్రార్థనా మందిరం నుంచి జెహోవా ప్రార్థనా మందిరానికి ట్రాన్స్ఫర్ లెటర్ ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫర్ లెటర్ని కూడా విక్రడేవుడి దగ్గర చూపించాను. ఆయన కూడా సంతోషించాడు. నా వయస్సు 75 సంవత్సరములు. నా వల్ల సేవ చేయలేకపోతా ఉన్నాను. నేను కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని నన్ను జెహోవా దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మరొక కారులో విజయబాబు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. విజయబాబు విక్రడేవుడు అనుచరుడైన విజయబాబు తన కారులోనే మరొక డ్రైవర్తో వాళ్ళ ఇంటి దగ్గరికి నన్ను పంపించాడు. నేను కారు దిగిన వెంటనే విజయబాబు వెనకల 10 మంది మనుషులతో నన్ను చుట్టుముట్టారు. నేను భయాభ్రాంతులకు గురైపోయి గట్టిగా నేను కేకలు వేశాను. విజయబాబు సమాధానం అని చెప్పావు, ఇప్పుడే వీరిని తీసుకుని వచ్చావే, చంపాలనుకున్నావు అని కేకలు వేశాను. భయపడి నేను ఇక అక్కడి నుంచి కిడ్నాప్ చేస్తారేమో, చంపేస్తారేమో అని ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదో ఒక ఇంట్లో నేను దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు దాచిపెట్టుకున్నాను. 12 గంటల తర్వాత వచ్చేసి నడుచుకుంటూ ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి, ప్రాణభయంతో విశ్వాస ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉదయం వరకు అక్కడ నేను నిద్ర లేకుండా గడిపాను. నాకు మనశ్శాంతి లేకుండా, దానివల్ల హెడేక్, తర్వాత గుండె దడ ఎక్కువైపోయింది. కాబట్టి నా ప్రాణహాని జెహోవా దైవ సేవకులు విక్టర్ డేవిడ్ వల్ల, తర్వాత విజయబాబు వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నా యొక్క విక్టర్ డేవిడ్ కారు డ్రైవరు సునీల్ వల్ల కూడా నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపుతారేమో అని నా భార్య బిడ్డలను చంపుతారేమో అని ప్రాణభయంగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు విక్టర్ డేవిడ్ మీద విజయవాడ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. జెహోవా సేవకుడు విజయబాబు, మరి ముఖ్యంగా వారి డ్రైవర్ సునీల్, విక్టర్ డేవిడ్ డ్రైవర్ సునీలు వారే బాధ్యత వహించాలని